నమస్తే. స్వామి వివేకానంద అఖండ భరత జాతి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయుడు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించిన నిత్య చైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద. నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న యువతలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పిన ధీరోదాత్తుడు. పాశ్చాత్య అనుకరణ నాగరికత అనిపించుకోదు అని హెచ్చరించిన స్వాభిమాని స్వామి వివేకానంద. సర్వ మతాల సారం ఒక్కటే అన్న వేదాంత యోగి. మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన మానవతావాది. భారతీయ ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన కర్మయోగి. ఆ మహనీయుడు ఈ జాతికి అందించిన విలువలను, ఆయన చూపించిన మార్గాన్ని నేటి యువతకు మరోసారి గుర్తు చేయడానికి హెచ్ఎంటీవీ చేస్తున్న ప్రయత్నమే మా ఈ రైజ్ అండ్ షైన్. ప్రపంచ మానవాళికి సహనం, త్యాగం, ధర్మం, దేశభక్తిని ప్రబోధించిన మహాప్రవక్త. భారతీయ సంస్కృతి, నాగరికత, వారసత్వ సంపదల విశిష్టతను, దేశ ఔన్నత్యాన్ని, భారతజాతి గొప్పతనాన్ని దశ దిశలా చాటి చెప్పిన 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద. మూఢాచారాలే మతంగా, తంత్రము మంత్రమే మోక్షంగా, మెట్ట వేదాంతమే తత్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణి అవుతున్న కాలంలో స్తబ్దంగా ఉన్న సమాజాన్ని తట్టి లేపిన వైతాళికుడు స్వామి వివేకానంద. జనవరి 12న కలకత్తాలోని విశ్వనాథ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రుడు. చిన్ననాటి నుంచే ధైర్య సాహసాలు, దీక్షా శక్తి, అద్భుత ధారణ శక్తిని ప్రదర్శించే వివేకానందుడిలో తండ్రి మరణం తర్వాత వైరాగ్య భావాలు మొదలయ్యాయి. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో అనతి కాలంలోనే ఆయనకు ముఖ్య శిష్యుడయ్యారు. పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం ఈ భారత భూమికి మాత్రమే ఉన్నదని, ఆధ్యాత్మిక అంతర్వీక్షణాలను మానవాళికి అందించిన మహత్తర భూమి మన భారత భూమి అని బలంగా నమ్మిన మాతృదేశాభిమాని వివేకానంద. ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుంటూ పురుగుల్లా చావడం కంటే కర్తవ్య నిర్వహణలో మరణించటమే ఉత్తమమని తన ప్రవచనాల ద్వారా యువతను ప్రభావితం చేసిన మహామనీషి వివేకానందుడు. వేదాంత, యోగ, తత్వశాస్త్రాలలో సమాజంపై ప్రభావం చూపించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడాయన. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లండ్లలో యోగ, వేదాంత శాస్త్రాల్ని తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానందుడి సొంతం. అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ఆరంభించిన ఉపన్యాసం అక్కడి వారిని మంత్రముగ్ధులను చేసింది. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. బలమే జీవనం, బలహీనతే మరణమన్న స్వామి వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాతం. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదని, సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుందని విశ్వసించిన మహాజ్ఞాని ఆయన. ఇక కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై స్వామి వివేకానందుడు చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. యువతకు స్ఫూర్తిగా, చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద స్వామి విలక్షణ జీవన శైలి, ఆయన సేవలు నేటి తరానికి ఎప్పటికీ ఆదర్శప్రాయమే. ఓ తేజస్వరూపా, జనన మరణాలకు అతీతుడా, మేలుకో, బలహీనతల్ని తొలగించుకో, పౌరుషాన్ని ప్రసాదించుకో, మనిషిగా మసలుకో అంటూ యువతను జాగృతం చేసిన వేదాంత విప్లవమూర్తి స్వామి వివేకానంద.
వివేకానందుడి బోధనలను ప్రచారం చేస్తూ నేటి యువతని సన్మార్గంలో పెడుతూ వారిలో శారీరక మానసిక స్థైర్యాన్ని నింపుతూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ శ్రీ రామకృష్ణ మఠం. దేశమంతటా రామకృష్ణ మఠం శాఖలు అందిస్తున్న సేవలు నిరుపమానం. ఈరోజు ఆ వివేకానందుడి సందేశాన్ని మనకు అందించడానికి హైదరాబాద్ దోమలగూడలో ఉన్న రామకృష్ణ మఠం నుంచి స్వామి బోధమయానంద గారు వచ్చారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 6:30 వివేకానందుడి బోధనల గురించి స్వామి బోధమయానంద ద్వారా తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే అండి. ముందుగా చర్చకు స్వాగతం. మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. స్వామీజీ, అసలు ముందుగా స్వామి వివేకానంద సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటంటారు? ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. వివేకానంద సందేశం ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళలోనూ, ప్రతి పర్సనాలిటీలోనూ ఆ దైవత్వం గంభీరంగా ఉంది, దైవత్వం నిబిడీకృతంగా ఉంది. ఆ నిబిడీకృతం ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పడానికి ఆయన చేసిన వేదాంత ప్రచారం. ఓకే. ఈ వేదాంత ప్రచారం 4 డైరెక్షన్స్లో ఆయన అందజేశారు. ముందుగా ప్రతి వ్యక్తి తన కర్మ ద్వారా, తన భక్తి ద్వారా, 3వది మెడిటేషన్ ద్వారా, 4వది సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా దీన్ని మేలుకొల్పితే వాళ్ళు హయ్యర్ ఎవల్యూషన్కి వెళతారు. ఆ హయ్యర్ ఎవల్యూషన్కి వెళుతున్నప్పుడు సమాజం కూడా సస్యశ్యామలం అవుతుంది, మన సమస్యలు తగ్గుతాయి. బికాజ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ హయ్యర్ వాల్యూ. ఓకే. ఈ విధంగా ఒక విమానం ముందుకు వెళుతున్నప్పుడు రన్వేకి తీసుకువెళ్తారో, ఆ రన్వే తీసుకుని వెళ్ళిన తర్వాతనే ఆ విమానం ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది, హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి. అందుకే స్వామీజీ ఏం చేశారంటే మన వేదాంతం, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత, మన సాహిత్యం, మన దేశ ఒక సనాతన ధర్మం ఏది ఉందో అది రన్వేకి తీసుకొచ్చారు. ఆ రన్వేకి తీసుకువెళ్ళి ఫ్లైట్ని హయ్యర్ లెవెల్స్కి తీసుకెళ్ళడానికి ఆయన సహాయం చేశారు. ఆ యువశక్తిని జాగృతం చేసి మళ్ళా ఒక భవ్య భారతాన్ని నిర్మాణం చేయడానికి స్వామీజీ ఆ వేదాంతాన్ని, ఆ భగవద్గీతని మళ్ళా ఒక కొత్త రన్వేలో, కొత్త స్పీడ్లో తీసుకొచ్చిన మహాయోగి ఆయన. ఓకే. అయితే స్వామి వివేకానందకి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్ర దత్త. నరేంద్ర దత్త బాల్యం నుంచి తీసుకున్నట్లయితే ఏ విధంగా స్వామి వివేకానందగా టర్న్ అయ్యారు? అందుకు దోహదపడ్డ అంశాలేంటి బాల్యంలో? జనవరి 12, 1863లో జన్మించిన వివేకానందుల వారు 1902 జూలై 4వ తారీఖు మహాసమాధి పొందారు. ఒకసారి అన్నారు ఒక శిష్యుడితో, ఐ విల్ నాట్ లివ్ టు సీ 40 అన్నారు ఆయన. 40 సంవత్సరం కూడా నేను చూడను, అంత లోపలే నేను ఈ శరీరాన్ని త్యజిస్తానన్నారు. అప్పుడు ఆ శిష్యుడు చాలా బాధ కలిగింది, ఆశ్చర్యమైంది. ఏమిటిది? ఆయన జన్మించి తర్వాత ఒక ఉద్యమ ప్రణాళిక ప్రారంభమైంది, రామకృష్ణ మఠం శాఖలు ప్రారంభమయ్యాయి, ఇంకా ఎంతోమంది దేశ విదేశాల్లో ప్రేరణ పొందారు. అలాంటి ఒక ఆయన ఫ్యూచర్ ఎవరు మనకి నాయకత్వంగా ఉంటారు, ఎవరు మనకి లీడర్గా ఉంటారు? ఏమిటి నేను వెళ్ళిపోతానంటారే 40 కూడా ఉండకుండా అని ప్రశ్నిస్తే స్వామి వివేకానంద అంటారు, నా శరీరం పోతుంది అంతే, ఫిజికల్ బాడీ మాత్రం పోతుంది, నా స్పిరిట్ ప్రతి ఒక్కళ్ళలోనూ వర్క్ అవుతుంది, సూక్ష్మ రూపంలో వర్క్ చేస్తాను నేను ఈ 9 సంవత్సరాలు ఇచ్చిన పని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 39 ఇయర్స్ ఒక వివేకానంద బతికినా కూడా ఆయన పని చేసింది కేవలం 9 సంవత్సరాలే. ఆ 9 ఇయర్స్లో ఆయన వివేకానంద అంటారు, ఐ హ్యావ్ లెఫ్ట్ ఎ మెసేజ్ ఫర్ 1500 ఇయర్స్. 15 శతమానాల వరకు ఉపయోగపడే ఒక సందేశాన్ని నిచ్చి వెళుతున్నాను. మహాసముద్రం అది. శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. Faith in ourselves. If you have faith in the 330 millions of mythological gods and still have no faith in yourselves, there is no salvation for you. Let us all work hard, brethren. This is no time to sleep. On our work depends the coming of the India of the future. కెన్ ఇమాజిన్ ఒక వ్యక్తి 9 సంవత్సరాలు ఫిజికల్ వర్క్ అమెరికాలో, ఇండియాలో, యూరోప్లో చేసిన పని, ఆయన రాసిన లేఖలు, ఆయన రామకృష్ణ మఠం స్థాపించిన ఒక సంస్థ 1500 సంవత్సరాల వరకు ఆ స్పిరిట్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది అని ఇచ్చింది. ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఇది ద ఫౌండేషన్, తల్లి తండ్రులు ఇచ్చిన ఫౌండేషన్. తండ్రి నుండి విశ్వనాథ్ దత్త అటార్నీ ఎట్ లా, చాలా పవర్ఫుల్ లాయర్ అయిన పవర్ఫుల్ పర్సనాలిటీ.
బాల్యంలోనే నరేంద్రుడికి ఆ శక్తి, బాల్యంలో ఉన్న సత్యం మీద ఉన్న ప్రేమ, ఆ నిష్ఠ, ఆ సెల్ఫ్ రిలయన్స్ అని తండ్రి దగ్గర నుంచి వివేకానంద నేర్చుకున్నారు. తల్లి దగ్గర నుంచి ఆయన నేర్చుకుంది మన సంస్కృతి పట్ల ఒక రెస్పెక్ట్, సంస్కృతి పట్ల ఉన్న ఆ ఒక డివోషన్, ప్లస్ తల్లి దగ్గర గాంభీర్యాన్ని, తల్లి దగ్గర ఒక ట్రూత్ఫుల్నెస్ని వివేకానంద నేర్చుకున్నారు, నరేంద్రుడు నేర్చుకున్నారు. తల్లి అంది ఒక చోట ఒకసారి, ప్రపంచంలో ఎన్నో నువ్వు ముందుకు వెళుతుంటే కొన్ని సంఘటనలు వస్తూ ఉంటాయి, దేనికి ఆశ్చర్యపడద్దు, దే ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ సందేహాలు వస్తాయి, నీకు అట్టంకాలు వస్తాయి, అబ్స్ట్రక్షన్స్ వస్తాయి, నిన్ను అవమానం చేస్తారు, రకరకాల నీకు ఇది ఇస్తారు, టెస్ట్లు ఉంటాయి. డోంట్ బీ సర్ప్రైజ్డ్, డోంట్ బీ సర్ప్రైజ్, బీ ట్రూత్ఫుల్, అప్పుడు నువ్వు ప్రపంచాన్ని జయిస్తావని వివేకానంద అంటారు. తర్వాత సందేశాన్ని ఇచ్చి చాలా అద్భుతమైన సందేశం. రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో స్వామి వివేకానంద బాల్యంలో జరిగిన ముఖ్య ఘట్టాలను మరిన్ని విందాం చిన్న విరామం తర్వాత. రైజ్ అండ్ షైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ ఫ్యూచర్లో పవర్, ఆ ఒక శక్తిని ఆయన ఏ విధంగా మేనిఫెస్ట్ చేయగలిగారంటే, ఒకసారి అంటారు, మా తల్లి ఒక్కసారి కూడా ఈ కాకమ్మ కథలో లేక మూఢనమ్మకాల కథలో నాకు ఎప్పుడూ చెప్పలేదు. రామాయణం నుండి, మహాభారతం నుండి, చరిత్ర నుండి, శివాజీ కథలు, రాణా ప్రతాప్ కథలు, మహానాయకుల ఒక చరిత్ర ఈ స్ఫూర్తిదాయకంగా నాకు పాలతో పాటు అన్నంతో పాటు పెట్టింది. దట్ ఈజ్ ఐఎమ్ గ్లోరిఫై, ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు ది మదర్. ఆవిడని ఎంతో హింసించాను, నేను గొడవ చేశాను, చాలా అల్లరి బిడ్డను నేను, అయితే అన్నీ ఓర్చుకొని నన్ను సరిగ్గా ఒక బ్యూటిఫుల్గా వ్యక్తిగా తయారు చేసింది నా మహాతల్లి అంటారు వివేకానంద. ఆయన మైండే ఒక సూపర్ కంప్యూటర్గా ఉండింది చిన్న వయస్సు నుండి, బికాజ్ తండ్రి ఒక బ్లెస్సింగ్స్. అది తండ్రిలో చాలా అనంతమైన, చాలా పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ విశ్వనాథ్ దత్త నరేంద్రుడికి అందించాడు. ఈ స్కూల్లో అల్లరి చేస్తూ ఉంటాడు నరేంద్రుడు, పిల్లలతో, తోటి పిల్లలతో ఆటలాడుతూ ఉంటాడు, అటుపప్పు మేస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అయినా కూడా ప్రతి వాక్యం, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఆన్సర్ టీచర్ ఆ విధంగా ఏం చెప్తున్నారు అదే భాష నరేంద్రుడు మళ్ళా క్లాస్లో చెప్పేసేవారు. ఇటు మాట్లాడుతూ ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు, బట్ అతని కాన్సన్ట్రేషన్, అతని ఒక ఇది సూపర్ కంప్యూటర్ లాంటి మెమరీ పవర్, ఏకసంతాగ్రాహి, అలాంటి చిన్న వయసులోనే ఉండింది ఆయనకి. మరొక విషయం ఏంటంటే, ఈ నాయకత్వ లక్షణాలు వివేకానంద బాల్యంలోనే అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఆయన ఏం చేసినా ఒక లీడర్, అంటే నరాల్లో, మనుషుల్లో ఒక నాయకుడు ఆయన, ఇంద్రుడు ఆయన, నరేంద్రుడు. యూ విల్ మేక్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని తండ్రే ఆయనకి ఒక సిగ్నల్ ఇచ్చాడు ఒకప్పుడు. మూడో ముఖ్య అంశం అంటే ఈ మెమరీ పవర్, తర్వాత కాన్సన్ట్రేషన్తో పాటు ఈ ఎంక్వైరీ, టెస్టింగ్ మైండ్. ఏది వెంటనే ఒప్పుకునేవాడు కాదు. ఉదాహరణకి తండ్రి విశ్వనాథ్ దత్త రూమ్లో, ఆఫీసులో 4-5 హుక్కాలు ఉండేవి. ఆ కాలంలో హుక్కాలు తాగేవారు గెస్టులందరూ వస్తే. అది చూసి ఆయనకి ఆశ్చర్యమైంది. ఇది ముస్లింలు, ఇది క్రిస్టియన్లు, ఇది హిందువులు, ఇది వేరే బయట క్లయింట్స్, ఎవరైనా కస్టమర్స్ వస్తే కేసు దీనికోసం రకరకాల ఇది పెట్టేవారు. నరేంద్రుడికి ఆశ్చర్యమైంది, ఏమిటిది అంతా ఒకటే కదా, అందరూ ఒకటే అయినప్పుడు ఇదేంటి సపరేట్గా పెట్టాడని ఒకరోజు తండ్రి లేనప్పుడు పరీక్ష చేస్తాడు. దీంట్లో టేస్ట్ వేరా, దాంట్లో టేస్ట్ వేరా, ఎందుకు మా నాన్నగారు ఇలా సపరేట్ పెట్టారు, ఎందుకు ఈ భేదభావం అని టెస్ట్ చేస్తూ ఉంటే వెంటనే విశ్వనాథ్ దత్త పక్క రూమ్ చూస్తాడు, అర్థమైపోయింది నా అబ్బాయికి ఇలాంటి ఎంక్వైరీ మైండ్, ప్రశ్నించే ఒక మనస్సు ఉంది. ఇది డౌటింగ్ కాదు, ఏదో ఎగతాళి చేయడం లేక జస్ట్ ఫర్ ద సేక్ కాదు, తెలుసుకోవాలి రహస్యం ఏమిటి, సత్యం ఏమిటి అని. అప్పుడు అడుగుతాడు, నాన్నగారు దీంట్లో ఒకే టేస్ట్ కనబడుతుంది, దీంట్లోనూ ఒకే కనబడుతుంది, మీరు ఎందుకు సపరేట్గా పెట్టారంటే అది బయట ప్రజల కోసరం, నాకు మాత్రం ఇది లేదు, వాళ్ళు పాపం ఇష్టపడరు. బట్ నరేంద్రుడు అప్పుడే అనుకున్నారు, అందరూ సమంగా ఒకే భావంతో ఉంటారు, ఎందుకు వాళ్ళకి సపరేట్ చేయాలి అని తండ్రికి ఆయన సిగ్నల్ ఇస్తాడు. సో ఈ ఒక ఎంక్వైరీ మైండ్, ఈ ఒక ప్రశ్నించే మైండ్ ట్రూత్ఫుల్నెస్కి ఆయనకి దారి తీసింది. ఇవన్నీ కలిసి ఇలాంటి సద్గుణాలు సంపన్నుడైన నరేంద్రుడు, హనుమంతుడు ఏ విధంగా చిన్న వయసు నుండే అద్భుతాలు చూపించాడో, లీలలు చూపించాడో, నరేంద్రుడు కూడా ఫ్యూచర్ వివేకానందకి దారి చూపిస్తున్నాడు. అది శివుడి అంశం ఇదిగా ఉండింది. మరొక అద్భుతమైన ఇది ఉంది ఆయనలో, విపరీతమైన రెస్ట్లెస్నెస్, ఎనర్జీ,
ఎంత శక్తి, ఎంత ఎనర్జీ, అది ఎవరు తట్టుకోలేకపోయారు. వాళ్ళ అక్కలు, తర్వాత చెల్లెళ్ళు, 2-3 తమ్ముళ్ళు ఉండేవారు. ఎవరు ఈక్వల్గా ఎనర్జీ లెవెల్కి వచ్చేవారు కాదు. ఆట అంటే ఆట, పాట అంటే పాట, తర్వాత సంగీతం అంటే సంగీతం, బాల్యంలోనే ఇవన్నీ. మరొక అద్భుతమైన లక్షణం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే సానుభూతి. ఆయనలో ఉండే ఆ దయ, కంపాషన్, భూత దయ. చిన్నప్పటి నుంచి ఎవరైనా పేదరికంలో ఉంటే ముఖంలో ఆ ఒక నిరాశ కనబడితే ఆయన తట్టుకునేవాడు, చాలా ఇదైపోయేవాడు. ఒకసారి ఇంట్లో ఆయన పుట్టినరోజు 12వ తారీఖు ఒక మంచి బట్టలు, కొత్త బట్టలు తల్లి ఇస్తే బయట నించొని ఉన్నాడంట గుమ్మం దగ్గర. ఎవరో బేదవాడు వస్తే అన్నమో రామచంద్ర నాకేమని వాడిని చూశాడు, బట్టలు లేవు, చాలా వీక్గా ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు, టయర్డ్గా ఉన్నాడని అదే కొత్త బట్టలన్నీ ఇచ్చేసాడంట. తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఇది నేనేం పని చేశాను చూసావని ఈరోజు అంటే నా బట్టలు వెంటనే ఇది ఇచ్చేసాను. తల్లి కొంచెం ఇదైంది, షాక్ అయింది. ఇదేంటి తన బట్టలు అన్నీ ఇచ్చేస్తున్నాడు, ఇతనికి కొంచెం నేర్పించాలి, కొంచెం అయినా అతను పెట్టుకోవాలని తల్లి అనుకుంది. పాపం తల్లి ప్రేమ. పైన రూమ్లో లాక్ చేసి పెట్టింది, నువ్వు అన్నీ ఇచ్చేస్తున్నావు, నువ్వు లాభం లేదు, ఒకరోజు రూమ్లోనే ఉండవు. ఇంక అన్నీ లాక్ చేసి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి పక్క రోడ్లో, ఇంటి పక్కన ఒక రోడ్డు ఉంటే సన్న రోడ్డు, ఆ రోడ్లో ఆయన ఒక బేదవాడిని చూశాడు వాళ్ళ అబ్బాయితో. ఇద్దరికి బట్టలు లేవు, ఆల్మోస్ట్ నేకెడ్గా తిరుగుతున్నారు. తర్వాత వాళ్ళు అరుస్తున్నారు, బట్టలు కావాలి, అన్నం కావాలి, ఏమైనా ఇవ్వండి అయ్యా అని. పెద్ద ఇల్లు అది, ఆ కాలంలో ప్యాలెస్ లాంటి, జమీందార్ ప్యాలెస్. వెంటనే కిటికీలు తెరిచి చూశాడు, కన్నీళ్ళు నరేంద్రుడికి. ఇంకేం చేయాలి, తట్టుకోలేకపోతున్నాడు, లోపల ఇది కరుగుతుంది నిప్పు. వెంటనే అమ్మ అల్మెరా డోర్స్ ఓపెన్ చేసి ఇది చేసి నాన్నగారు బట్టలు, అమ్మ చీరలు అన్నీ కిటికీలో నుంచి ఇచ్చేసాడు. అప్పుడే ఆయనలో ఆ పేదవాడి పట్ల, ఒక పావర్టీ పట్ల ఆయనకి అది నిర్మూలన చేయాలి, కంప్లీట్గా తీసేయాలి, ప్రతి ఒక్కళ్ళను అన్నం, ఆ భక్తి, ప్రేమ చూపించాలని చిన్నప్పటి నుంచి అది కల్టివేట్ అయింది. ఆ ఒక విశాలమైన మనస్సు కల్టివేట్ అయింది. ఈ విధంగా ఎన్నో మరొక అద్భుతమైన సంఘటన ఆయన జీవితంలో వస్తుంది. మనం నేర్చుకోవాల్సింది, పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఒకసారి లీడర్షిప్ క్వాలిటీస్ ప్లస్ ఆయనలో కలిగిన ఒక సానుభూతి, ఆయనలో కలిగిన ఒక సేవాభావం. మనం ఇప్పుడు పెద్ద వాళ్ళు చూస్తాం, ఆ బాల్యంలోనే అది ఆయన మేనిఫెస్ట్ చేశారు. రెండోది ఈ వివేకానంద లేక మహాత్ముల ఒక జీవిత చరిత్ర చదివితే ఈ రెండు గమనించాలి మనందరం, ప్రేక్షకులు, చదివిన వాళ్ళు, భక్తులు, ప్రజలు, యువకులందరూ ఇవ్వాల్సింది. వన్ ఈజ్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ నరేంద్ర, ఫ్యూచర్ వివేకానంద. అనదర్ ఈజ్ ద డివైన్ ఆస్పెక్ట్. రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రైజ్ అండ్ షైన్. ఇక్కడి నుంచి ఎలా సాగింది జర్నీ? ఎవరు ఆయన్ని ముందుకు నడిపించింది, నువ్వు ఇలా కాదు ఇలా మారాలి అని చెప్పి? ఇక్కడ చాలా ముఖ్యమైన మన ఒక మాట చెప్పాలి మీ అందరికీను. ఏమిటంటే హఠాత్తుగా తండ్రి చనిపోయాడు, విశ్వనాథ్ దత్త, హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. సరి అయిన మెడికల్ ఫెసిలిటీస్ లేని దానివల్ల సడన్గా చనిపోయేటప్పటికి కొంతమంది వాళ్ళ బంధువులే, ఓన్ రిలేటివ్స్, సోదర మామూలు ఎవరంటామో వాళ్లే శత్రువులుగా అయ్యి హైకోర్టులో కేసు వేసి ఆ ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని దోచుకున్నారు. వీధి పాలైపోయాడు. ఓవర్ నైట్ పావర్టీ. సిల్వర్ స్పూన్తో పుట్టుకున్న నరేంద్రుడు ఓవర్ నైట్ ఎక్కడ నెక్స్ట్ మెతుకు ఎక్కడ వస్తుందో తెలియలేదు. తల్లికి చీరలు లేవు, చెల్లాయి అక్కలకి ఇది లేదు, చీరలు లేవు, ఒక స్వీట్ ఇవ్వడానికి లేదు, ఒక నగలు లేవు, అన్నీ దోచుకున్నారు. చిన్న ఇంట్లో పడుకొని ఉన్నారు, ఇంట్లో ఏదో రొట్టెలు బ్రెడ్లు తిని పడుకొని ఉన్నారు. అప్పుడు ప్రయత్నించాడు, నా మేధాశక్తి వల్ల నేను ఎక్కడో ఉద్యోగం సంపాదిస్తాను అని. ఇంటెలిజెంట్, పవర్ఫుల్, గుడ్ డిబేటర్, సింగర్, అన్ని లక్షణాలు ఉన్నాయి. బట్ ఎక్కడ జాబ్ ఇవ్వలే. నో వేకెన్సీ. ఎలాగ ఆకలి తీర్చుకోవడం? రోడ్లో ట్యాప్ నీళ్లు తాగి ఆకలి తీర్చుకునేవాడు. ఇది నరేంద్రుడు ఒక బాధ. అప్పుడు ఎక్కడున్నారు, తర్వాత ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేసారు కదా ఫ్యామిలీ. అది తర్వాత ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది ఏది ఆయనకి ఫార్వర్డ్ తీసుకువెళ్ళింది? ఈ ప్రశ్న, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదన, ఎవరు నాకు మా అక్కకి దీనికి అన్నం పెట్టేది, అమ్మకి ఎవరు అన్నం పెట్టేది,
అప్పుడు తెలిసింది పావర్టీ అంటే ఏమిటి, ఈ యొక్క పేదరికం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి. తర్వాత ఈ సెల్ఫిష్నెస్, స్వార్థ బుద్ధితో నిన్న వరకు హలో అన్న మిత్రులు, నా రిలేటివ్స్ ఇవాళ వెదవా నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే మీ ఇంటిని దోచుకున్న. ఏమిటిది సమాజం, ఏమిటి సైకాలజీ? న్యూ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ తండ్రి మరణ సంఘటన ఆయనలో కొత్త రూపం, కొత్త వెలుగు తీసుకొచ్చింది. ఓకే, ప్రశ్నించే ఒక ఇది తీసుకొచ్చింది. అయితే స్వామీజీ చిన్నతనం నుంచి కూడా నరేంద్ర దత్త ఎప్పుడు కూడా ఆస్తి మీద మోహం కానీ లేకపోతే అందులో ఉండే సుఖం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ తల్లి, అక్క దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా, ఒక్కసారి రోడ్డును పడితే ఏంటి పరిస్థితి అనేది అలా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాగే తండ్రికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనేది కూతురికి తెలియదు, ఇటు వైఫ్కి కూడా తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో తండ్రి మరణించారు. వీళ్ళిద్దరు ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు వాళ్ళని ఎలా సంభాళించాడు నరేంద్ర దత్త? వాళ్ళ సిస్టర్స్ పట్ల ఆయనకు అపార ప్రేమ, గౌరవం అన్నీ ఉండింది. సో వెంటనే ఉన్నట్టుండే మరుసటి రోజు వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళకి వేసుకోవడానికి నగలు లేవు, బట్టలు లేవు, చీరలు లేవు. ఇంక తల్లి కూడా చాలా భర్త పోయాడు అనే వేదనతో, బాధతో ఆవిడ బతుకుతూ ఉంది. పిల్లల్ని చూసుకోవాలి. ఈ బాధల్ని తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, ఇంట్లో ఉండేవాడు కాదు. ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడ తిరిగి అలా పాడుకొని గార్డెన్లో ఉండి తర్వాత కాలేజీకి వెళ్ళి బాధతో తిరుగుతూ ఉండేవాడు. ఈ సమయంలో ఎప్పుడైతే ఆయనకి ఈ ఉద్యోగం దొరకలేదో, ఎప్పుడైతే అతనికి ఎక్కడైనా ఇది లేదో, ఒక సోదరుడు హెల్ప్ చేశాడు. బట్ వాళ్ళ క్లాస్మేట్ నరేంద్రుడి యొక్క బాధను అర్థం చేసుకొని నెలకి 30 రూపాయలు 10 రూపాయలు పంపించేవాడు, 10 నుంచి 30 రూపాయల వరకు. ఓకే, తెలియకుండా. తెలుసు అతనికి, నరేంద్రుడు తెలిస్తే ఒప్పుకోడు, ఎవరి దగ్గర చేయి చాచడు, ఫ్యామిలీ సహాయం చేసేవాడు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత తెలిసింది. వివేకానంద అంటారు, ఆ రోజు ఆ సమయానికి సుమారు 6 నెలలు నా ఫ్రెండ్ ఆ 30 రూపాయలు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ. అది ఇవ్వకుండా ఉంటే నేను చచ్చిపోయేవాడిని, తల్లి కూడా చచ్చిపోయేవాడు, ఆకలితో చచ్చిపోయేది. నేను రుణపడి ఉన్నాను. ఎవరు ఆ ఫ్రెండ్ తర్వాత తెలిసింది. ఆ ఫ్రెండ్కి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి, హూ హెల్ప్డ్ ఏ వన్ ఫ్యూచర్ లీడర్స్ లైఫ్. ఒకరోజు ఏమవుతుందంటే, బయట నుంచి కాలేజ్ నుంచి వస్తాడు, ఒకే ఒక చపాతీ ఉంటుంది ఇంట్లో, ఒకే ఒక చపాతీ, ఒక లాస్ట్ పీస్. అది నరేంద్రుడి కోసం తల్లి ఇది దాచిపెట్టి ఉంటుంది. ఇంకేం నరేంద్రుడు తినాలి? స్వర్ణమయ్యే నా అక్క, అమ్మా నాకు ఆకలేస్తుంది అని వెంటనే నరేంద్రుడు చూస్తాడు. ఆకలేస్తుంది అని నా అక్క అడుగుతుందే, నేను ఇంకేం చేసేది అని చెప్పి అది ఇచ్చేసి నేను ఇవాళ తినేసానని బయటకు వెళ్ళిపోతాడు. ట్యాప్ నీళ్ళు తాగి, బయట రోడ్ సైడ్ నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. తర్వాత ఒకరోజు ఇలాగే ఉద్యోగం కోసం నరేంద్రుడు ఎతుకుతూ ఉంటాడు, టైర్డ్ అయిపోతాడు, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతాడు, ఎనర్జీ లేదు, ఇంకా ఆకలి, మేబీ 2-3 రోజులే భోజనం చేయలేదు. రోడ్డు ఒక ఫుట్పాత్లో పడిపోయాడు. పడిపోతే విపరీతమైన వాన, తుఫాను, ఇంక ఒళ్ళంతా తడిచిపోయింది. ఆ సమయంలో ఆ ఉరుపులు మెరుపులు చూసి అతనిలో ఏదో ఒక ఇది, ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా, ఏమిటి మనం పూజలు చేసేది, ఏమిటి గుడి గోపురాలు వెళ్ళేది, దేవుడు ఉంటే నాకెందుకు ఇంత బాధలు అని తెలియదా, లోపల నుంచి ఏదో ఒక బాక్స్ ఓపెన్ అయిట్లు సడన్లీ ఒక రెవల్యూషన్ అయినట్టు బాంబ్ విసిరితే ఎలాగవుతుంది. అది ఆ 2 థాట్స్ నరేంద్రుడిలో, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సైకలాజికల్ టర్నింగ్ పాయింట్ ఇన్ నరేంద్రస్ లైఫ్, which made him go to Sri Ramakrishna, future Guru. Have you seen God? Have you seen God? Have you seen God? ఒకరోజు తన ఒక ప్రొఫెసర్ విలియం హేస్టీ అని ఇంగ్లీష్ ప్రొఫెసర్ వర్డ్స్ వర్త్ ఒక కవిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఇంగ్లీష్ పోయం. వీళ్ళంతా ఇంగ్లీష్ స్టూడెంట్స్. అప్పుడు ఆ కవిత్వంలో ఎక్స్టసీ అనే పదం ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. ఇండియన్ విద్యార్థులు వీళ్ళందరూ, మనం హిందువులు చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఉదాహరణ ఇచ్చి ఇది చేసి రకరకాల డిక్షనరీ మీనింగ్ పెట్టుకొని ఆ ప్రొఫెసర్ విలియం హేస్టీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పిల్లలకి ఏమీ అర్థం కాలే, డ్రైగా కూర్చున్నారు. అప్పుడు అన్నాడు, నేను ఓడిపోయాను, మీకు అర్థం కావట్లేదు. అయితే ఈ ఎక్స్టసీ అనే పదం మీరు అర్థం చేసుకోవాలంటే అటువైపు గంగా నది దాటి దక్షిణేశ్వర దేవాలయం ఉంది, కాళీమాత దేవాలయం. అక్కడ రామకృష్ణ పరమహంస అనే పూజారి, ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన్ని చూస్తే చాలు మీరు ఎక్స్టసీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ గమనించవలసింది, నరేంద్రుడికి అప్పటి వరకు రామకృష్ణ అంటే ఏమిటో తెలియదు, గురువు అవుతారా ఈయన అసలు ఏమిటో తెలియదు. ఓహో మా ప్రొఫెసర్ చెప్తున్నారు, సరే వెళదాం, ఎక్స్టసీ అనే పదానికి అర్థం తెలుసుకుందాం,
చూస్తే చాలంట అని తమాషా చేసుకొని ఏదో జోక్ చేసుకొని బయటకు వస్తారు. మనస్సులో అది లోపల ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో. మళ్ళీ ఆ పదం ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చి తర్వాత కనుక్కుందామని చూసేటప్పటికి భగవంతుడి లీల ఎలాగుంటుందంటే వాళ్ళ మేనమామ రామచంద్ర దత్త అని రామకృష్ణ పరమహంసకు ముందే తెలుసుంటుంది. తెలుసుంటే అప్పుడు చెప్తారు, మీరు మా ఇంటికి వస్తున్నారు రామకృష్ణులు, నువ్వు రా నరేన్, నువ్వు పాటలు బాగా వచ్చు కదా, రామకృష్ణకి పాటలు అంటే చాలా ఇష్టం, నువ్వు వచ్చి ఆయన కలువు. ఇష్టం లేదు, ఏం సరే మా మామగారు చెప్తున్నారు వెళ్తాం. ఇంటికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నారు రామకృష్ణులు, ఒక సింపుల్గా అక్కడ వచ్చి కూర్చున్నారు ఆయన. అప్పుడు చెప్పారు, చాలా బాగా పాడతాడు ఈ అబ్బాయి అని. రామకృష్ణ ఫ్యూచర్ వివేకానంద అంటే నరేంద్రుడి సంకల్ప గురు శిష్యుల ఒక సమాగమం, ఒక కాన్ఫ్లుయెన్స్, ఒక టర్నింగ్ పాయింట్, సెంటర్ అక్కడ తయారైంది. ద ఇంట్రొడక్షన్ బిట్వీన్ రామకృష్ణ అండ్ వివేకానంద ఈజ్ త్రూ ఏ సాంగ్, త్రూ మ్యూజిక్. అందుకే రామకృష్ణ శాఖల్లో అంతా ఈ మ్యూజిక్కి చాలా ప్రాధాన్యం ఇస్తాం. ఎందుకంటే వివేకానంద వాజ్ ఎ మ్యూజిషియన్, రామకృష్ణ వీడిని ఆయన పాడేవారు. బట్ పాడిన వెంటనే రామకృష్ణులు సమాధికి వెళ్ళిపోతారు. చాలా ఆనందం అయిపోద్ది. మళ్ళీ రానాయన దక్షిణేశ్వరానికి రా, అక్కడ స్టార్ట్ అవుద్ది ద ఫ్యూచర్ వివేకానందకి ఫౌండేషన్. స్వామీజీ, ఈ రోజు మనం మొత్తం ఆయన నరేంద్ర దత్త బాల్యం గురించి తెలుసుకున్నాం కదా. మరి నరేంద్ర దత్తకి రామకృష్ణ పరమహంస ఏ విధంగా ఫ్యూచర్ గురు కాబోతున్నారు తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో. ధన్యవాదాలండి. విన్నారు కదా, స్వామి వివేకానంద బాల్యం గురించి స్వామి బోధమయానంద గారు ఎంత చక్కగా వివరిస్తున్నారు. దీనికి కంటిన్యూషన్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో విందాం. అయితే స్వామి వివేకానంద బోధనలకు సంబంధించి కానీ, ఆయన సిద్ధాంతాల గురించి కానీ మీకు ఏవైనా ప్రశ్నలు అడగాలని ఉన్నా, లేక సందేహాలున్నా మాకు లెటర్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీ ప్రశ్నలు అడగచ్చు. మీ ప్రశ్నలు అడగాల్సిన మా చిరునామా రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 5,33,000. ఈమెయిల్ ఐడి riseandshine@hmtv.in. ఇది ఇవాల్టి రైజ్ అండ్ షైన్ కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.